ఓకే ఫ్రెండ్స్, ప్రీవ్యూ వీడియో చూశారు కదా. మనకు ఈ ప్రీవ్యూ వీడియోలో ఉన్న సాంగ్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చాలా ట్రెండింగ్ అవుతుంది. సో మనకు ఈ ట్రెండింగ్ సాంగ్తో ఈ విధంగా స్లో మోషన్ వాకింగ్ వీడియోని ఇలాంటి ఎఫెక్ట్ యాడ్ చేసి వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా మీరు కూడా ఇలాంటి వీడియో ఇలాంటి ఎఫెక్ట్తో అండ్ ఈ సాంగ్తో ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ నేను ఈ వీడియోని ఎడిట్ చేసుకోవడానికి క్యాప్కట్ యాప్ని యూజ్ చేయబోతున్నాను. మీ మొబైల్లో క్యాప్కట్ యాప్ లేకపోతే నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఓకే, సో మీకు తెలిసిందే క్యాప్కట్ యాప్ని యూజ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం VPN కనెక్ట్ చేసుకోవాలని. ఇక్కడ నేను VPN కనెక్ట్ చేసుకున్నాను. ఓకే, కనెక్ట్ చేసుకొని డైరెక్ట్గా ఇప్పుడు క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకుంటాను. క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకొని ఇప్పుడు మీరు ఒక నార్మల్ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఒక 10 సెకండ్ వీడియోని ఈ విధంగా షూట్ చేసుకోండి. ఇలాంటి ఒక 10 సెకండ్ వీడియోని షూట్ చేసుకొని ఇప్పుడు ఈ వీడియోని క్యాప్కట్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన నార్మల్ వీడియో. ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఈ విధంగా ఒక 9-10 సెకండ్ వీడియో క్లిప్ని ఈ విధంగా సింపుల్గా షూట్ చేసుకోండి, నార్మల్ వాకింగ్ చేస్తూ. ఓకే, స్లో మోషన్ చేసుకోకపోయినా పర్వాలేదు. ఓకే, సో ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసుకోవాలి, సౌండ్స్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ సాంగ్ని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఫైల్ మీద క్లిక్ చేసుకొని సో మీకు కావాల్సిన సాంగ్ వీడియోలో ఉంటే ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ వీడియో మీద క్లిక్ చేసుకొని సాంగ్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఆడియో ఫైల్ కూడా ఉంది కాబట్టి నేను సాంగ్ని యాడ్ చేసుకున్నాను. సో మీకు ఈ ప్రివ్యూలో చూశారు కదా వీడియో, ఆ వీడియోని కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో, నా వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సాంగ్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సో ఫస్ట్గా ఇక్కడ వీడియోని మనం స్టార్టింగ్లో ఇక్కడ 2 సెకండ్స్ వరకు తీసుకొచ్చి ఇక్కడ ఒక స్ప్లిట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఒక స్ప్లిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి 0.5 సెకండ్స్ వరకు ఇక్కడ తీసుకొచ్చి స్ప్లిట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఈ స్ప్లిట్ చేసుకున్న పార్ట్, ఈ మిడిల్ పార్ట్, ఓకే సారీ ఈ పార్ట్ అనమాట, ఈ పార్ట్. ఓకే, ఇది 0.5 సెకండ్ డ్యూరేషన్ వచ్చే విధంగా ఉండాలన్నమాట. సో సింపుల్గా ఈ 0.5 సెకండ్ ఈ పార్ట్ని స్పీడ్ వచ్చేసి దీని స్పీడ్ని తగ్గించాలి. నార్మల్గా దీని స్పీడ్ని 0.2x చేసుకోవాలి అండ్ స్మూత్ స్లోమో ఆప్షన్ క్లిక్ చేసుకొని బెటర్ క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. అయితే మనకు ఏదైతే 0.5 పార్ట్ ఉంటుందో అది స్లో మోషన్లోకి అప్లై అయిపోతుంది. జస్ట్ ఇక్కడ 1 సెకండ్ వెయిట్ చేయండి. ఓకే, ఈ విధంగా అనమాట. ఓకే, ఈ విధంగా ఈ విధంగా. ఓకే, సో ఇక్కడ మళ్ళీ యాష్కి జూమింగ్ చేసుకొని ఎక్కడైతే మనకి ఇక్కడ ఈ 6 సెకండ్ వరకు ఇప్పుడు ముందుకు తీసుకురావాలి. ఇక్కడ ఈ 6 సెకండ్ వరకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఒక స్ప్లిట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 1.5 సెకండ్ ఈ పార్ట్ని వదిలేసి ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ ఇంకొంచెం 0.5 సెకండ్ ఇంతవరకు. ఓకే, ఇక్కడ ఒక స్ప్లిట్ చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్గా ఇది కూడా 0.5 సెకండ్ ఇంతవరకు పార్ట్ వచ్చే విధంగా చేసుకొని యాజ్ ఇట్ ఈస్గా దీని స్పీడ్ని కూడా 0.2 చేసుకోండి ఇక్కడ. ఓకే, ఈ విధంగా అండ్ స్మూత్ స్లోమో మీద క్లిక్ చేసుకొని బెటర్ క్వాలిటీ రైట్ టిక్ మార్క్. ఓకే, యాజ్ ఇట్ ఈస్గా. ఓకే, సో సింపుల్గా ఈ విధంగా దీని స్పీడ్ని కూడా 0.2x చేసుకుంటే ఈ విధంగా మనకు వీడియో అనేది స్లో మోషన్ అనేది అయిపోతుంది. జస్ట్ 1 సెకండ్ ఇక్కడ వెయిట్ చేయండి, ఇది కూడా స్లో మోషన్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, అయిపోయింది. ఓకే, ఈ విధంగా అనమాట. ఓకే, ఈ విధంగా అనమాట. ఓకే, సో ఈ విధంగా అయిపోయిన తర్వాత మనకు ఎగ్జాక్ట్గా లాస్ట్లో కొంచెం ఎక్కువ పార్ట్ ఉంటుంది. సో దీన్ని సాంగ్ ఎంతవరకు కావాలో అంతవరకు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనకు ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఇప్పుడు స్టార్టింగ్లో మనం వచ్చేసి దీనికి బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి, వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. సో మనం రొటీన్గా స్టార్టింగ్లో ఇక్కడ డైమండ్ బ్లర్ ఎఫెక్ట్, లవ్ బ్లర్ ఎఫెక్ట్, హెక్సాగన్ బ్లర్ ఎఫెక్ట్ కాకుండా మనకు కొత్తగా ఇక్కడ స్క్వేర్ బ్లర్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుందాం. మనకి ఇక్కడ క్యాప్కట్ ప్రో వర్షన్ని మీకు ఇచ్చాను. సో ఇక్కడ సింపుల్గా ఇక్కడ స్క్వేర్ బ్లర్ అని ఉంటుంది, ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. సో ఇది వచ్చేసి జస్ట్ స్టార్టింగ్లో ఇక్కడ 2 సెకండ్ పార్ట్ అంతవరకు మాత్రమే వచ్చే విధంగా చేసుకోండి ఈ విధంగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ పొజిషన్ నుంచి ఇక్కడ వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనం సింపుల్గా బ్లాక్ ఫ్లాష్ 2 ఎఫెక్ట్ దీన్ని అప్లై చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ సింపుల్గా ఇంతవరకు యాడ్ చేసుకోండి, ఇంతవరకు. ఓకే, ఇంతవరకు ఈ విధంగా. అండ్ ఈ ఎఫెక్ట్ని మనం కొంచెం ఇంతవరకు, అంత ఎక్కువ అవసరం లేదు మనకు, జస్ట్ ఇంతవరకు. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ మనకు ఈ పొజిషన్లో, ఓకే ఎగ్జాక్ట్గా ఈ పొజిషన్లో నుంచి వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు స్ప్లిట్ ఫ్లిక్కర్ ఎఫెక్ట్, ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి ఇంతవరకు, జస్ట్ ఇంతవరకు. ఓకే, ఈ విధంగా. అండ్ ఇక్కడ మనకు ఎక్కడైతే మనకు ఈ ఆడియో పార్ట్ ఉంటుందో ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ మనకు బీట్స్ వస్తాయి చూడండి ఇక్కడ. సో ఈ పొజిషన్లోకి తీసుకురావాలి. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ 8 సెకండ్ కంటే కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి. ఈ పాయింట్ వన్ తీసుకొచ్చి ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ మనకు సింపుల్గా ఇక్కడ రిపీట్ షేక్ అని ఉంటుంది, ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి.
అయితే మనకు ఇక్కడ ఈ కొంచెం ఎఫెక్ట్ అనేది దానిపైన వచ్చేస్తుంది. సో కాబట్టి దీన్ని కొంచెం తగ్గించాలి ఈ విధంగా. అండ్ ఎఫెక్ట్ని రిపీట్ షేక్ ఎఫెక్ట్ని ఇక్కడ సింపుల్గా ఎండ్ వరకు తీసుకురావాలి. దీంట్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి మన వీడియో ఈ విధంగా వస్తుంది చూడండి. ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఓకే, ఈ విధంగా మనకు వీడియో అనేది ఇలాంటి ఎఫెక్ట్, ఇలాంటి స్లో మోషన్, అలాంటి సాంగ్తో ఇలాంటి వీడియో ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. దానిపైన ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఈ వీడియోని ఈజీగా గ్యాలరీలోకి